హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా హాట్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉంటే బీజేపీ వస్తుందా రాదా అనే దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో టీడీపీకి సంబంధించి నారా లోకేష్ శంకారావం అనే పేరుతో సభలు నిర్వహిస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహ యాత్రను పక్కన పెట్టేసి 175 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ హెలికాప్టర్ పర్యటనలు చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ చేశారు. టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు రియాలిటీ చెక్లో డిసైడ్ చేయాలి. మనతో పాటు రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా పొత్తులకు సంబంధించి చూసుకుంటే అవి ఇంతవరకు కొలిక్కి రాలేదు, ఎవరికి వాళ్ళు మాట్లాడుతూనే వస్తున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో పర్యటన చేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు. ఏం చెప్తారు మీరు దానికి? దేనికి ఆ పర్యటన? ఇప్పుడు ఒక పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లో 10 సంవత్సరాలు బట్టి ఉండి తగడం బగడం అన్నట్టుగా ఉంటే ఇప్పుడు ఏమైనా చేయొచ్చు. కానీ ఏం లేని దానికి ప్రతిసారి ఆయన ఉనికించి చాటుకోవడానికి దాని బదులు 4 సినిమాలు చేసి అన్ని నియోజకవర్గాలను రిలీజ్ చేయమనండి. పార్టీ ఉంది కదా సార్, ఆయన ఒక సంస్థ ఏది ఎక్కడ సంస్థాగత నిర్మాణం ఏది మీరు చెప్పండి. ఉభయ గోదావరి జిల్లాలో పరిసర ప్రాంతాల్లో తప్ప సంస్థాగత నిర్మాణంతోనూ దాని ఆవశ్యకతను సంతరించుకుంటూ ఎక్కడైనా రాయలసీమ అని చెప్పండి. మరి మనం కంటిన్యూస్గా చూస్తున్నాం కదా. ప్రజాక్షేత్రంలో ఒక పార్టీ ప్రస్థానం, వాళ్ళు నిలబడి పోరాటం చేస్తున్న విధానాలు అని ప్రతి నిమిషం చర్చించబడి ఇప్పుడు కేఏపాల్ కూడా ఉన్నాడు 175 నియోజకవర్గాల్లో ప్రతిసారి పోటీ చేస్తూనే ఉంటాడు. ఎవరికి ఉపయోగం? దేనికి? ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఎప్పుడు నేను మీరు చెప్తున్నాను కదా, కళ్ళ ముందు ఒక కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇవన్నీ మనకి ఈయనతో పాటు స్టార్ట్ అయిన పార్టీలే కదా. హౌ దే ఆర్ బ్యాటిల్స్, వాళ్ళ ప్రజాక్షేత్రంలో వాళ్ళ పోరాట పటిమేలా ఉంది, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, అందరూ కక్కడొక్కలు తింటారు. ఎప్పుడు లేడీకి ఇలా ఉదయించే సూర్యులే ప్రతి ఒక్కరు ప్రకాశ శక్తితో ఉండరు. బట్ ఇనిషియల్ హికప్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, వాళ్ళు ఎలా ఉన్నవే అని కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడు మైనస్లోనే ఉంటాడు ఈ పవన్ కళ్యాణ్. వాట్ ఫర్ ఇట్ ఈస్? పాపం మీకు ఇంకో మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అది కేజ్రీవాల్ గారికి కానీ ఇంత బొంబార్డింగ్ సపోర్ట్ ప్రజల నుంచి వస్తుందన్నది వాళ్ళకు కూడా తెలియదు. కానీ బొంబార్డింగ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉందని తెలిసి కూడా దాన్ని దుర్వినియోగపరుస్తున్న వ్యక్తి కింద మీకు కనబట్టలే. ఆయన ఒక బేస్మెంట్ కోసం ఎదుగుతున్నాడు సార్. మీరు అన్నట్టు కరెక్టే, పవన్ కళ్యాణ్కి ఒక స్ట్రాటజీ ఉంది, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ ఫ్యాన్ బేస్తో గెలవలేను అన్న సామర్థ్యాన్ని ఆయన క్రియేట్ చేసుకొని ఆయనకి లూప్ హోల్స్ ఎత్తుక్కొని వేరే వాళ్ళని అటాచ్ చేసుకున్నారు. మీకు మాట చెప్తా సార్. నేను మా నాన్నగారికి 2 పిల్లలు అనుకోండి, ఇంకో పక్క కుటుంబంలో ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒకళ్ళేమో ఐపీఎస్ అయ్యారు, ఇంకోళ్ళు ఐఏఎస్ అయ్యారు. మా నాన్న ఇంటికి వచ్చి నన్ను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేదని తిట్టచ్చు, కొట్టచ్చు, కానీ మీ పిల్లలు కాదని వదిలేడు కదా. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళతో కంపారిజన్ చేసుకునే దగ్గర ఇప్పుడు మా పిల్లలు ఎంత కాదన్నా ఏ కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు వాళ్ళు కూడా ఈయన ముద్దించుకోలేకపోతే ఓకే. అరే మీరు అంటే నా మీద అభిమానం చూపిస్తున్నారు కానీ ఓటు బ్యాంక్ కింద మీరు కన్వర్ట్ అవ్వట్లేదు. దానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తారా? ఉన్నదా వదులుకొని ఊరంతా ఊరేగుతారా? ఇప్పుడు ఎంత కాదని ఆయన ఆత్మస్థైర్యం, ఆయన ఆత్మాభిమానం, వాళ్ళ ఫ్యాన్సే కదా. వాళ్ళని మీరు అవహేళన చేస్తే అదే కదా మీరు ఇందాక లేదో ఉన్నారు చూడండి, బేస్ అని. నీ బేస్ని చెదరగొట్టుకుంటే ఓకే, అది కూడా వాళ్ళని అవమానిస్తూ. సో ఇప్పుడు ఏంటి ఆ 175 వరకు అంటే పొత్తులు అనే దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈయన పర్యటనలో లోకేష్ పర్యటనలో చంద్రబాబు పర్యటనలో బీజేపీ 175 నియోజకవర్గాల్లో సంస్థాగతంగా వాళ్ళు బిల్డప్ అవటం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏం లేదు, దానికి అవన్ పెళ్లి ఊరికే బాజాలు కూడా చేస్తున్నారు మీడియా వాళ్ళని. ఈ మీడియా అనవసరమైన యాక్టివిటీ క్రియేట్ చేసి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి చూస్తుంది. ఇక్కడ మీరు అందరికీ కామనాలిటీ ఏంటంటే జనసేన బీజేపీ పొత్తులో ఉంది, జనసేన టీడీపీతో పొత్తులోకి వెళ్తానని చెప్పింది. మూడోది జనసేన బీజేపీ పొత్తులో టీడీపీని తీసుకొస్తానని చెప్తుంది కూడా జనసేన. మీకు అర్థమవుతుందా? ఈ మూడిట్లో కామనాలిటీ ఏంటి? జనసేన ఒక పారాసైట్ లాగా వీళ్ళిద్దరూ లేకపోతే బతకలేను అన్న నిస్సాయ స్థితిని వాళ్ళ కార్యకర్తల రూపంలోనే ఆయన మీటింగ్లో చెప్పాడు కదా. నేను కనుక అసెంబ్లీ లోపలికి వెళ్ళాలంటే వీళ్ళిద్దరు లేదే నేను ముందుకు వెళ్ళాను, ముఖ్యంగా తెలుగుదేశం లేదే వెళ్ళానని నిస్సాయతను వ్యక్తపరిచింది ఎవడు? పవన్ కళ్యాణ్. సో అంచేది ఏంటంటే ఈ తాత్పర్యంలో ఈయన పొత్తుల కోసం రూల్ చేస్తున్న దగ్గర వీళ్ళందరికీ నెత్తికి భారం పెడుతున్నాడు. ఓకే, ఇది మీరు గమనించారా? ఇప్పుడు ఎందుకు సార్ జనసేన వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుందని మీరు అంటున్నారు, వాళ్ళిద్దరే జనసేన వైపు చూస్తున్నారని చెప్పేసి ఎందుకు ఏముందని చూస్తారు? మళ్ళీ మన మాట చెప్పండి. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు మీరు తెలంగాణలో మొన్న ఎలక్షన్ చూసాం, లాస్ట్ మూమెంట్ దాకా దిక్కు దివానా లేదు. ఒకటేమో మీకు 0 ప్రస్థానం అన్న దగ్గర మీకు ఒక విషయం చెప్తాను. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కాడి వదిలేసిన తెలుగుదేశం. ఓకే, తదనంతరం జరిగిన ఎలక్షన్స్లో తెలంగాణలో శూన్యం. రేపెల్లుండిలో రాజ్యసభలో జరగబోతున్న 42 సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశం శూన్యం.
3 శూన్య ప్రస్థానాల్లో ఒక దిక్కుచోచని నిస్సహాయ స్థితిలో ఉన్న తెలుగుదేశానికి నిజంగా ఆయన జైల్లో పెట్టిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి ఒక మొరాల్. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా చచ్చిపోయిన ఇంటికి వచ్చి పరామర్శించిన వాళ్ళని చాలా ఎక్కువ జ్ఞాపకం పెట్టుకుంటాం, అరే నా కష్టంలో వాడు వచ్చాడు అని. అలా చంద్రబాబు గారికి నిజంగా కష్టం వచ్చినప్పుడు వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్. అవునంటారా కాదంటారా? అదర్ దాన్ పవన్ కళ్యాణ్ ఈ గడవని వచ్చి తొంగి చూసాడే. ఇంత దేవగౌడ వీళ్ళందరికీ చేయూత పథకాలు, పనికాహార పథకాలు ఇన్ని ప్రవేశపెట్టిన వ్యక్తికి. సో ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే 30 ఏళ్ల దాడిలో ఒంటరిగా చేసి కొడుతున్నారు. ఓకే, ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఈ ఒంటరి దాడిలో ఒక ఆపన్నహస్తం కింద ఇస్తూ కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఓకే బీజేపీ అన్నది. అది పవన్ కళ్యాణ్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతుంది. ఎందుకంటే రూట్ మ్యాప్ ఇతనికి ఒక దశ దిశ ఏమి ఉండదు, ఏం చెప్తే కోతాట ఆడుకోవడమే. 170 తిరగమని చెప్పుంటారు, ఇప్పుడు తిరుగుతున్నాడు. అంటే ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ టు షో దర్ వైబ్రేషన్స్. ఇప్పుడు నేను వాళ్ళ ఆదరాబాదర మీద లోకేష్ కూడా యాత్ర, శంకరాభరణంలో సాకేను చెయ్యెత్తి వచ్చే సాకే తేడా తెలియని లోకేష్ కూడా యాత్ర స్టార్ట్ చేశాడు. మీరు గమనించారా? దేనికి? ఉనికి. 42 సంవత్సరాల లెగసీని మోస్తున్న పార్టీకి ఇవాళ ఉనికిని చాటుకునే దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్, బీజేపీ. ఇక్కడ మీకు 23కి పరిమితం చేసిన తర్వాత కూడా ఇంకా ప్రయత్న లోపమే వదులుకున్నారు వాళ్ళు. తదనంతర పరిణామాల్లో ఎక్కడైనా పరిరక్షణ జరుగుతుంది. ఎంతసేపు నాకేదో జరిగింది సానుభూతి చూపించడం అన్నది ఒకే ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండా. ఓకే, దానితోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన దించేయాలన్న కాన్సెప్టే తప్ప ఇది మా లెగసీ. ఇన్నాళ్ళు మేము ప్రయత్నించాం, ఇన్నాళ్ళ ప్రయత్నంలో మాకు ఈసారి ఓటమి వచ్చింది. 1996లోనే ఎప్పుడో ఒకసారి 46 స్థానాలకు పరిమితం తెలుగుదేశం, బట్ దే బౌన్స్ బ్యాక్. అలాంటి బౌన్స్ బ్యాక్ సిచ్యువేషన్ ఎక్కడైనా తెరలేపబడుతుందా? ఎప్పుడు పార్టీని జనాల్ని కాపాడుకోవాలంటే కేడర్ని కాపాడుకోవాలని ఎక్కడ కనిపిస్తుంది. క్యాడర్ మీద కన్సర్న్ లేదు. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ భౌగోళిక నాయకులను పట్టుకుని పరిరక్షించుకుంటాం, అందులో కూడా ఉమాలాటోడికి ఇలాంటి వాళ్ళందరికీ వివక్షలు చూపించుకుంటూ తిరుగుతున్నాను. ఉమా కదా, అశోక్ గజపతిరాజు కూడా చూసాడు ఇసుకెత్తిపోయి పెద్ద ఆయన మనిషి, అంత మనిషి. ఆయన కూడా చచ్చే వెళ్తా నాకెటని వదిలేసాడు, రాజకీయాలు వదిలేస్తున్నాడు. ఎందుకు? ఈ చుట్టూ చుచుర రాజకీయాలు ఎప్పుడైతే తెరలేపబడతాయో ఒక స్థాయి కలిగిన వ్యక్తులు స్థాయి తగ్గించుకోరు. కళ్ళ ముందు అదే కనబడింది కదా. జయదేవ్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఇండస్ట్రియలిస్ట్, ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, రాజకీయ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి కూడా ఈ కుడెంట్ సస్టైన్, ఈ కుడెంట్ డైజెస్ట్ వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఓకే, నాని గారి సంగతి చెప్పక్కర్లేదు, పొమ్మనకుండా పొగడితే మంటెక్కిపోయి బయటకు వచ్చినాడు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏమర్థం అవుతుంది మీకు? ఒక సేవా తత్పరతతోనూ ఒక దాని ఏమంటారంటే కన్స్ట్రక్టివ్ మైండ్తో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి అక్కర్లేదు. ఈ చెత్త చెదారాన్ని ఎంటర్టైన్ చేసి బ్యాచ్కి తెరలేపుతున్నప్పుడు పెద్దవాళ్ళందరూ ఎవరి దారి చూసుకుంటున్నారు. సో ఇలాంటి పార్టీల యొక్క పొత్తు గురించి మాట్లాడే దగ్గర ఇప్పుడు ఉదాహరణకు ఒక నిస్సహాయ స్థితి చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసిన తర్వాత ఒక ప్రపోజల్ వాళ్ళే ఇచ్చారు అనుకోండి, ఆ ప్రపోజల్ నో అనే దమ్ము ధైర్యం వెళ్ళకుందా? అక్కడ ఏం జరిగిందో వాడికి చెప్పట్లేదు కదా. సే ఫర్ ఇన్స్టెంట్ వర్స్ట్ కేస్ సినారియోలో బీజేపీ ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు, దాన్ని కాంట్రడిక్ట్ చేసే దమ్ము ఉంది వీళ్ళకి. ఏదో ఆల్రెడీ ఇచ్చింది 4+2+1 అని చెప్పి ఏదో చెప్తున్నారు సార్, కామన్ మేనిఫెస్టో వెళ్దాం అంటున్నారు, లేకపోతే విలీనం చేయండి మన అందరం కలిసి వెళ్దాం అని ఉండొచ్చు. ఇందులో దేనికైనా నో అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటుందా? ఎక్కేసుకుని వెళ్ళారు కదా, దేనికి వెళ్ళినట్టు? అంచేత వెన్ యు ఆర్ ట్రావెలింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ వెహికల్. వెన్ యు ఆర్ నాట్ ట్రావెలింగ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ లెగ్స్. వెన్ యు ఆర్ వాకింగ్ ప్రాపర్, వెన్ యు నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ, సిట్ అండ్ థింక్ అండ్ డెలివర్. ఓకే, ఈ 3 జరగట్లేదు. మీకు అర్థమవుతుందా? గుడ్డు చేళ్ళ పన్నెండు బోడమే మిగులుతుంది. ఎంతసేపు ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటున్నాను. ఇప్పుడు 10 ఏళ్ల ప్రస్థానంలో రాష్ట్రానికి జరుగుతున్న వివక్ష ఎక్కడి నుంచి జరుగుతుంది అన్న దగ్గర అందరికీ తెలుసు. అది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి. ఇది ఎవరికైనా దమ్ము దేని ఉందో ఒక పల్లెత్తి మాట్లాడడానికి? వీళ్ళు జుట్లు పీక్కుని ఆ కొల బిందులు తగులాడుకుని ఇద్దరు కలిపి ఒకటి తిట్టడం, ఆ ఒకరోజు బయటకు వచ్చి వీళ్ళు తిట్టడం, అంతకు తప్ప ఇంకేం జరుగుతుంది అక్కడ ఏపీ పాలిటిక్స్లో? దీనికి వీళ్ళకి అవసరమా అనుకోవాలి వాళ్ళు. ఇది జరుగుతుంది, ఇది గమనించమంటున్నారు. స్వప్రయోజనాలు, రాజకీయాల ప్రయోజనాలు తప్పితే ఎక్కడ ప్రజల గురించి ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు? పాదయాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చాడు, ప్రజల యొక్క మానసిక స్థితిగతుల్ని అవగతం చేసుకున్నాడు, 2 ఏళ్ళు కరోనాని ఎదుర్కొన్నాడు. అక్కడి నుంచి ఉన్న ఆయనకు వెసులుబాటు ఎంత? 2.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బడ్జెట్లు పెట్టాడు. ఒక బడ్జెట్ ఇలా తీసాడు, ప్రజలకు ఇది అవసరం. కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు రొటేషన్ అయితే పెద్దలు ఐలయ్య గారు లాంటి మా ప్రొఫెసర్ గారే చెప్పారు, మీ దగ్గర డబ్బులు అనుకోండి సార్, పిల్లలకి ఇంటికి డబ్బులు ఖర్చు పెట్టకుండా బ్యాంకులో తిట్టి తాళం ఎత్తరా, ఆ మనీ సర్క్యులేషన్ తీసుకొచ్చాడు. తప్పే ఉంది సార్ దాంట్లో. పిల్లల స్థితిగతులు అదేమన్నా ఓటు బ్యాంకా చెప్పండి, గర్వపడేలా చదివిస్తున్నాడు పిల్లల్ని. తప్పే ఉంది సార్. సో ఎప్పుడైనా సరే నువ్వు అనవసరమైన విషయాలను ఎంఫసైజ్ చేసుకునే వీళ్ళకి ఏం పని పట్టలేదని అర్థం అవట్లేదు కదా. ఓకే,
నేను చిన్నప్పుడు చదివి స్కూల్లో బాత్రూమ్ వస్తే ఏడకెళ్ళాలో తెలియని నిస్సాయ స్థితిని నేను ఎదుర్కొన్నా. అలాంటిది వల్ల బ్రహ్మాండంగా బాత్రూమ్ ఉంది. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి సార్ పిల్లలకి? చెప్పండి ఒక మాట. సో ఇప్పుడు లోకేష్ గారు ఆయన సొంత అజెండాతో వెళ్తున్నారని చెప్పేసి చూస్తుంటే అనిపించట్లేదు. ఎందుకంటే ప్రసాద్ ఇప్పుడు ఆయన శంకారం అనే సభ పెట్టారు, అక్కడికి వెళ్ళి ఆయన కొన్ని హామీలు ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి ఒక 6 హామీలు ఏమని చెప్పి వీళ్ళు మేనిఫెస్టో పెట్టారు. ఒక ఇంత సంస్థాగతమైన ఒక పార్టీలో ఒక 2 వే అంటే 2 లెగ్స్ మీద ఒక పార్టీ నడుస్తుందని అనిపించట్లేదా? ఈజీగా అనిపిస్తుంది. ఆ చిన్నపిల్లాడికి ఎప్పుడైతే వచ్చిందో దైద్యం అప్పటి నుంచి పెట్టింది ఆ పార్టీకి. అప్పటిదాకా ఏదో కలకల్లాడుతూ శుభ్రంగా ఉండేవారు. ఈ చిన్నపిల్లడి రాజకీయాలు ఎప్పుడైతే తెరలేపబడ్డాయి అక్కడి నుంచే పట్టుకుంది వాళ్ళకి. చూసుకోండి మీరు కావాలంటే. ఇప్పుడు ఒక మొనాటమే బ్రేక్ అయింది అనుకోండి సార్, యూ కెనాట్ అలైన్ విత్ ఇట్. ఇప్పుడు మనకు వీల్ అలైన్మెంట్ అంటారు తెలుసు కదా కార్కి. వీల్ అలైన్మెంట్ తప్పింది అనుకోండి, ఆ కార్కి నువ్వు వీల్ అలైన్మెంట్ లేకపోతే టైర్లు మొత్తం పోతాయి. ఆ టైర్లే పార్టీ అనుకోండి. అలైన్మెంట్ చేయకుండా టైర్లు పాటు చేసేస్తే ఏమవుతుంది? ప్రయాణం ముందుకెళ్తుందా? ఎక్కడో రావాల్సిందే కదా. అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా మించిపోలే. పేరుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరుగు పెట్టిందని ఒక సామెత ఉంటుంది. అలా చిన్నపిల్లలకి రాజకీయాల్లో అరంగేట్రం చేసి పులిని చూసి నక్కవా పెట్టుకునే రాజకీయాలు చేస్తే మాత్రం చాలా డేంజర్. ఓకే, నీకంటూ ఒక విధానం ఉన్నప్పుడు అది పార్టీ విధానమా కాదో నువ్వు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టెస్టింగ్ మాడ్యూల్ అదే. సార్ ఇప్పుడు మీరు టీడీపీని చాలా సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ వచ్చాము. ఆ పార్టీకి ఉన్న లెగసీ, ఆ పార్టీకి ఉన్న పవర్ మనకి ఇప్పటికే స్ట్రెంత్. గ్రౌండ్లో వైసీపీకి ఎంత బలం ఉందో మేబీ దాన్ని డామినేట్ చేసే విధంగా టీడీపీకి అంత ఉంది. సంస్థాగతంగా అంత ఉన్నప్పుడు, ఎందుకంటే 2019 ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ మేబీ డౌన్ఫాల్ అనుకుంటే ఇంకా ఇప్పటివరకు టీడీపీకి ఎక్కడ లేదు. ఈ రేపు ఎలక్షన్స్లో మేబీ 2024లో ఏమి జరిగినా కూడా మేబీ టీడీపీ డ్రాబ్యాక్ అయితే ఆ పార్టీ ఉండే పరిస్థితి ఉంటుంది సార్. అసలు ఆ పార్టీ వ్యవస్థ కానీ ఆ పరిస్థితులు కానీ ఉంటాయా? ఇప్పుడు మీకు చిన్న సింపుల్ చెప్తా సార్. 10th క్లాస్ ఎగ్జామ్స్ చెప్తాను. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను. సే ఫర్ ఇన్స్టెంట్ నాది పోయింది ఎగ్జామ్ పోయినందుకు నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం, లేదా నేను చదువు మానేయడం, ఈ ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేశాను అనుకోండి, ఏమైనా సమాధానం ఉంటుందా? దానికన్నా సప్లిమెంటరీ రాసి నేను మళ్ళీ పాస్ అయ్యి, సే ఫర్ ఇన్స్టెంట్ నాకు ఫస్ట్ క్లాస్ రాకపోవచ్చు, ఒక కాంపిటీషన్ వరల్డ్లో నేను ఎంబీబీఎస్ చదవలేకపోవచ్చు, లేకపోతే ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఇంజనీరింగ్ కాకపోవచ్చు. కానీ నేను ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకునే విధానంలో నేను కూడా సమాజంలో సముచిత స్థానానికి ఎదగడానికి ప్రయత్నం మొదలైంది అనుకోండి, అదొక దృక్పథం ఉందనుకోండి, నాకు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు 10 అడుగులు ఆటోమేటిక్గా ముందుకు పడతాయి. అప్పుడు నా ప్రైమరీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? నేను ఖచ్చితంగా సప్లిమెంటరీ రాసి నా ఫ్రెండ్స్ లాగా నేను ఇంటర్ జాయిన్ అవ్వాలి. ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు గ్యారంటీగా ప్రయత్న లోపం లేకుండా 10 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టి చదువుతాం. చదివిన తర్వాత ఏమవుతుంది? సప్లిమెంటరీ నేను క్లియర్ అనుకోండి, మా ఫ్రెండ్స్లో నేను ఎంపీసీ బైపీసీ జాయిన్ అవ్వలేకపోవచ్చు, సీసీ జాయిన్ అవుతాను కదా, ఎగ్జాంపుల్ చెప్తాను, లేకపోతే హెచ్ఈసీ జాయిన్ అవుతాను, ఏదో గ్రూప్ జాయిన్ అవుతాను కదా. అక్కడి నుంచి నా ప్రయాణం ఆగదు కదా, చదువు అనే ప్రయాణం ఆగదు కదా. అలా నీకు నువ్వు దిశ నిర్దేశించుకున్నప్పుడు, లేదంటే ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ మా వాడు డాక్టర్ అయిపోయాడు, మా ఫ్రెండ్, లేకపోతే ఇంకోటి ఇంజనీర్ అయ్యాడు, వాళ్ళకి నేను కాంపిటెంట్ లెవెల్లో మ్యాచ్ అవ్వాలంటే నేను కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి, లేదా నేను ప్రొఫెషనలిజంకి ఒక మంచి ఇండస్ట్రీ పెట్టి వాళ్ళకి ధీటుగా, లేదంటే నేను డబ్బులు బాగా సంపాదించి ఒక హాస్పిటల్ పెట్టి మావాడితో మళ్ళీ నేను మావాడిని తెచ్చుకోవాలి హాస్పిటల్లోకి. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉందనుకోండి సార్, అప్పుడు ఖచ్చితంగా మనం నిరంతరం శ్రమించే విధానానికి అలవాటు పడతాం. ఓకే, ఎప్పుడైతే మనం యూ స్టార్ట్ గివింగ్ అప్. అందుకే చూడండి, మీలాంటి ఒక జర్నలిస్ట్ అమ్మాయి చెప్పింది 90% నియోజకవర్గాల్లో ఇంకా డి కేటగిరీలో ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక గెలుపోటములకి అన్న దగ్గర ఒక ఉదాహరణకు ఒక పవన్ కళ్యాణ్ పార్టీ తీసుకోండి, తెలుగుదేశం తీసుకోండి, దే గివెన్ అప్. వన్స్ యూ ఆర్ గివెన్ అప్ యూ కెన్ నెవర్ రిట్రీవ్ ఇట్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల వచ్చే రిప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్ డే బై డే ఎక్కువ ఉంటుంది. ఆ అక్యుములేషన్లో ఏమవుతుంది, వీళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే ఈ లోకేష్ అటువంటి ఎంట్రీతో డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా ఇఫ్ యూ రియలీ రికలెక్టెడ్, ఒక ఫైర్ని జనరేట్ చేయాలన్నది కాన్సెప్ట్ ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు సేవర్ ఇన్స్టెంట్ పెద్దోళ్ళు, మన ఇంట్లో వాళ్ళే పెద్దోళ్ళు అయినప్పుడు, వాళ్ళు యువరక్తంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాలని మనం అవగతం చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాం అనుకోండి, ఫ్యామిలీ ఉంటుంది. లేదంటే మన సమాజంలో ఇలా తీస్తారు, పక్కకి వెళ్ళాడుకుంటారు, అవునంటారు కదంటారు, అరే వీళ్ళ నాన్నగారు లాగే వీడు కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు మనతో, మన ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు లేరు కానీ బాబు చూసుకుంటాడు. ఇది కనుక వచ్చింది అనుకోండి, ఆ మొనాటమీ బ్రేక్ అవ్వలేదని అర్థం. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు ఎవరు మనతో ఎక్కిపించలేరు. పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి ఏం బాబు అని దూరంగా పెట్టి ఒకసారి పలకరించి వెళ్తారు తప్ప ఆ బంధాలు బాంధవ్యాలు పెనవేసుకోలేవు. అది ఈరోజు బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ తెలుగుదేశం. ఓకే, బికాజ్ అలైన్మెంట్, ఈ కుర్రాడితో వెళ్ళలేని ప్రయాణం, ఈ కుర్రాడికి ఆలోచన విధానానికి వీళ్ళు ఎవరు దగ్గరలో లేరు. ప్రతిదీ నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని గసిరేసే స్థాయి అన్నప్పుడు ప్రతిదీ మనతో చర్చించే తర్వాతే అవుట్కమ్ డెరైవ్ అయ్యే పార్టీకి
అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు అడ్జస్ట్ కావట్లేదు ఇప్పుడు వెళ్ళిపోయిన లీడర్లు అందరూ లోకేష్తో క్లాష్ వచ్చాయి కదా వెళ్ళిపోయింది వాళ్ళందరూ. మ్యాక్సిమం. ఆయన అంతేమో ఆయన ఎక్కడెక్కడ పాదయాత్రలో సీట్లు ప్రకటించేసుకోవడం, వీళ్ళేమో చెప్పేసుకుంటారు. సో ఇప్పుడు ఒకటి ఒక ప్రధాన దినపత్రిక వచ్చింది ఏంటంటే, నారాయణ ఒక 600 కోట్లు ఒక ఫండింగ్ చేశారు పార్టీకి సంబంధించి ఎలక్షన్స్లో పంచడానికి అని చెప్పేసి ఒకటి వచ్చింది. అలాగే పార్టీకి సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి మెజారిటీ ఫండింగ్ క్రియేట్ అవుతుంది, ఏం చెప్తారు మీరు దాని గురించి? అంతే. ఎప్పుడైనా ఇప్పుడు ఒక పార్టీ లెగసీని ఎప్పుడైతే బట్టబయలు చేసుకుంటూ ఈ డబ్బులు ఇచ్చేవాడు వీడితో పని అవుతుంది ఇలాంటివి ఎప్పుడైతే ప్రజల్లో చర్చనీయాంశాలు అవుతాయో గుప్పెడు తెరిచిపడింది అని అర్థం. గుప్పెడు మూసినంతకాలం మూడో కంటికి తెలియకుండా చేసే రాజకీయమే. ఎవరు డబ్బులు ఇస్తున్నాడో, ఎందుకు పార్టీకి ఇస్తారో అందరికీ జరిగేవి అవే. మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రిలయన్స్ వాళ్ళు ఉండేవారు పెద్ద ఆయన, అన్ని పార్టీలకి ఫండింగ్లు ఇస్తారు. ఎప్పుడైతే ఆ బొడ్డ అంబానీ గారు ఒకసారి టెంప్ట్ అయిపోయి సమాజ్వాదీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యాడు, తర్వాత ఏమైంది? రాజకీయాలు కార్పొరేట్ సెక్టర్కి దూరం నుంచి ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్ళారు అనుకోండి, బ్రాండ్ పడిపోతుంది ఒక ఇంటూ మార్కులు. అలాంటివి ఎప్పుడైనా సరే అంతే. కార్పొరేట్ సెక్టర్ను యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలంటే ఓ టెరిటరీ క్రియేట్ చేసి అవతల పక్క నుంచే గేమ్ ఉంచాలి. ఆ గేమ్లో కాకుండా గేమ్లోకి పిలిచి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయింది అనుకోండి, అంతే, దానికి ఒక శాంచుటీ ఉంటుంది. ఓకే. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు పొత్తులు ఇవన్నీ ఉండే అవకాశం లేదు? ఏముండవండి. ఇది తెలుగుదేశాన్ని మడతట్టేసే కార్యక్రమం, అందుకని ఇంకేం లేదు. అది ఎప్పటికి కాదు, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, అది చాలా మందికి అర్థం కాని విషయం. బీజేపీ జనసేన ప్లాన్ ఇది టీడీపీని మడతట్టడానికి. బీజేపీ ప్లాన్ అండి, జనసేన ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్నారు. సో మరి మీరు చెప్పినట్టు అది మరి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్న ఎగ్జాంపుల్. ఒక పెద్ద రాయి ఉంటుంది, దాన్ని గుణపంతో తొలగిస్తారు. ఆ గుణపం తొలగించిన దానికి ఒక చిన్న గులకరాయిని వాడతారు, తెలుసు కదా. ఆ గులకరాయి గుణపంకి ఒక సపోర్ట్ ఇస్తుంది, దాంతో రాయిని పెకలించవచ్చు. ఆ గులకరాయి జనసేన, గుణపం బీజేపీ, బండ తెలుగుదేశం. ఆ బండను పగలగొట్టడానికి అక్కడ ట్రై చేస్తుంది. మరి వీళ్ళు తెలుసుకుంటున్నారా, తెలుసుకోవట్లేదా? మరి పొత్తుల కోసం, గెలుపు కోసం తెలుసుకోవడం ఏం లేదు, వాళ్ళ దగ్గర ఆప్షన్లెస్ సిచ్యువేషన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ముందు నువ్వు వెనక్కి గొయ్యి అన్న సామెతోటి వచ్చండి, తెలుసో తెలియకో అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళారు. ఇంకెక్కడ ఆప్షన్స్ కనిపించట్లేదు సార్. ఇంక వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఎవరో ఒకరు ఉండాలి అన్న ఒక మోటోలోనే వెళ్తున్నాను, కానీ పార్టీని సంరక్షించుకోవాలన్న మోటోతో ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం వాళ్ళే చూస్తున్నారు. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, రియాలిటీ చెక్ పార్టీ. ఇది ఈరోజు ప్రసాద్ గారితో రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.